బులెటిన్లో మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇక అలాగే పలు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ జారీకి సంబంధించిన మరో ముఖ్యమైన అంశంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలైతే తెలిపాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనం, మెగా హౌసింగ్, నవరత్నాలు, రైతు భరోసా, సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, వ్యవసాయ రుణమాఫీ వంటి ఇతర అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా నేడు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కీలక కేబినెట్ ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఇప్పటి వరకు కూడా అంటే ఇది చివరి కేబినెట్ మీటింగ్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా గత 2 నెలల్లో పూర్తి స్థాయిలో మరొకసారి 2024 ఎన్నికల శంకరావం మోగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కాకుండా అయితే ప్రభుత్వం మరొకసారి తీసుకొస్తున్నటువంటి సంక్షేమ ఏదైతే లబ్ధిదారుల కోసం ఇప్పటివరకు మరొకసారి సంక్షేమ పథకాల్లో మార్పులు చేర్పులు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే కొత్త లబ్ధిదారులు చేర్చడంతో పాటు వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు, అంతేకాకుండా రైతు రుణమాఫీ అంశానికి సంబంధించి ఎస్బీపీ అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రభుత్వాన్ని నడపడానికి 2-3 నెలల ఎలక్షన్లు ముగిసే వరకు కూడా ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టేటువంటి నేపథ్యం ఏదైతే దానిలో భాగంగా మరొకసారి కేబినెట్ సమావేశం వస్తున్నారు. అయితే కేబినెట్ సమావేశంలో ఇప్పటి వరకు కూడా పలు కీలక అంశాలను అయితే నిన్న సీఎం అధ్యక్షతన ఆర్థిక శాఖ కూడా నిన్న కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆర్థిక శాఖ నిపుణులతో కూడా సంప్రదించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా 2024 ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలని పూర్తిగా దృష్టి పెట్టుకుని ఈ మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా పెడుతుంది ప్రభుత్వం అనుకుంటున్నారు. అయితే ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ప్రజలకు అందుబాటులోకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు, వాటిని అమలు చేసేటువంటి విధానంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు ఇవన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. కొన్ని కీలక అంశాలను కూడా దిగొచ్చారు. డిఎస్సి అభ్యర్థులకి ఐఆర్ని కానీ మిగతా అంశాలు ఏవైతే ప్రధాన పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను కూడా ఈ కేబినెట్ లో ప్రస్తావించి దాన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే పెడుతున్నారో అన్ని కూడా అసెంబ్లీలో ఏదైతే అన్నిటి అప్రూవల్ తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం అధ్యక్షతన ఈ రోజు 11 గంటలకి కేబినెట్ సమావేశం భేటీ కానున్నారు. అయితే పలు కీలక అంశాలు చర్చించి ఆమోదం పొందుతాయని మాత్రం సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.